హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. వర్షం పడుతుంది. వేడివేడిగా ఉల్లి పకోడీ తినాలనిపించింది. అదిగోండి ఏమేం కావాలో వేసుకుంటున్నాను. శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 2 స్పూన్లు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిరపకాయలు, గరం మసాలా అన్నీ వేసుకొని ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి ముందే. మీకు ఇష్టమైతే చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసి దాంట్లో బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయల్లో నీరంతా మొత్తం ఇంకిపోయేదాకా పిండి అంతా బాగా కలుపుకోవాలి. అవసరం పడితే కొంచెం వాటర్ చిలకరించుకుంటూ అలా చూపిస్తున్నట్టు కలుపుకోవాలండి. తర్వాత ఆ ఉల్లిపాయలన్నీ అట్లా అతుక్కుపోయినట్టు ఉంటాయి, అవన్నీ విడదీసుకోవాలి. అట్లా విడివిడిగా చేస్తేనే బాగా వస్తుంది. అట్లా కలుపుకోవాలి పిండి అంతా. వాటర్ కొంచెం వేసి కలుపుతున్నాను. లైట్గా వేసుకోవాలి. నూనె అలా కలిపేసేసుకున్న తర్వాత బాండల్లో నూనె వేడెక్కినాక విడదీసుకుంటూ లైట్గా అలా చూపిస్తున్నట్టు వీడియోలో విడివిడిగా వేసుకోవాలండి. ముద్దగా వేస్తే గట్టిగా అదంతా అతుక్కుపోయినట్లు అలా వస్తుంది. అట్లా కొంచెం విడివిడిగా అట్లా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉడికినాక మగ్గినాక అప్పుడు కలుపుకోవాలి. ముందే కలపకూడదు. పకోడీ రెడీ అయిందండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.